ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ అలసంద వడలు. నేనైతే చాలా రోజులు అయిపోయిందండి అలసంద వడలు తినక. అలసంద వడల్లోకి కాంబినేషన్గా నాటుకోడి కూర చేసాము. కనుమ పండుగ రోజు మేము చేసుకోలేదు, అందుకోసం ఇప్పుడు ఈరోజు ఆదివారం ఉంటారనేసి మా ఆయన అయితే ఈరోజు చేశాను. కనుమ రోజు మా ఆయనకు ఆఫీస్ ఉండింది, అందుకోసం చేయలేదన్నమాట. అలసంద వడలు చేస్తున్నా, అలసంద వడలు గుర్తొచ్చినా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అమ్మనే. ఇదే అనే కాదు, ఏది చేసినా కూడా మా అమ్మ అయితే గుర్తొస్తూనే ఉంటుందిలేండి, అది వేరే విషయం. కానీ అలసంద వడలు అంటే ఎందుకు మా అమ్మ గుర్తొచ్చిందంటే, మ్యారేజ్ అవ్వకముందు, నా మ్యారేజ్ అవ్వకముందు మాకు అంగడి ఉంటుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ అంగడి బయట మా అమ్మ అలసంద వడలు, పొంగనాలు, దోశలు ఇట్లాంటివన్నీ చేసేదన్నమాట. చిన్న హోటల్ లాగా అనమాట, బయట ఇంట్లోనే హోటల్ లాగా. అలసంద వడలు అయితే బాగా చేసి గిన్నెలో పెట్టి బయట అమ్మేది కూడా. 10కి 4, 5 ఇచ్చేవాళ్ళు. మా అమ్మ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి, గ్రైండర్లో బట్టి చేసేదన్నమాట. ఇక్కడ నేను మిక్సీలో వేసినందుకు ఏమో మళ్ళీ ఇలానే వచ్చాయి. మా ఆయన అయితే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పాడు, ఎందుకంటే క్రిస్పీగా లేవంట, నార్మల్గా వచ్చి. ఇంతకీ మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి.